అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆలుమగలు. రచయిత అప్పరాజు నాగజ్యోతి గారు. ఇక కథలోకి వెళితే, ఎవరూ చూడట్లేదు కదా అనుకుంటూ బెరుకుగా అటూ ఇటూ 2 మార్లు తల త్రిప్పి చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత సీను చేతిలో ఏదో కవర్ని పెట్టేసి వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది సీతాలు. అయితే ఇదంతా ఎవరి కళ్ళల్లో పడకూడదని ఆమె కోరుకుందో ఆ మనిషి కంట పడనే పడింది. సీతాలు భర్త రాముడు ఆ ప్రక్క వీధిలో ఉన్న ప్యాసింజర్ని ఆటోలో ఎక్కించుకొని రోడ్డెక్కుతూ ఈ వ్యవహారమంతా చూడనే చూశాడు. వెంటనే ఆటో దిగి ఎవడే ఆడు అంటూ భార్యని నిలదీయాలనిపించినా ఆటోలో ప్యాసింజర్ కూర్చొని ఉండడం మూలాన కోపాన్ని ఆపుకున్నాడు. రాముడు సీతాలుది ప్రేమ వివాహం. వారిరువురి కుటుంబాలు రాజమండ్రి దగ్గరే ఉన్న ఒక ఊరిలో ప్రక్క ఇళ్లల్లో ఉండేవి. మొదట్లో బాగానే కలిసి ఉన్నా ఆ తర్వాత ఆ రెండిళ్ల మధ్యన ఉన్న కాంపౌండ్ గోడ విషయంలోనూ, దానికి ఆనుకొని ఉండే మున్సిపాలిటీ వారి నీటి కుళాయి విషయంలోనూ వచ్చిన చిన్న తగాదాలే చిలికి గాలివానలా మారడంతో 2 కుటుంబాలు ఒకరికొకరు బద్ధ శత్రువులైపోయారు. అయితే కుటుంబాల మధ్యన ఉన్న వైరానికి అతీతంగా సీతాలు రాముడు మాత్రం ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు. ఆ ఇష్టమే మెల్లిగా ప్రేమలోకి దిగడంతో ఒకరిని చూడకుండా మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం తెలుస్తూనే పూనకమొచ్చినట్లుగా ఆవేశంతో ఊగిపోయిన వారి పెద్దలు వీళ్ళిద్దరినీ విడదీసేటందుకు శాయశక్తులా ప్రయత్నించారు. పెద్దల ఆగ్రహావేశాలకి తమ ప్రేమ ఎక్కడ బలవుతుందోనని భయపడిన రాముడు సీతాలు వెంటనే ఊరవతల ఉన్న కోదండరాముని గుడిలో మనువాడేసి ఆ తర్వాత ఆశీర్వాదం కోసం పెద్దల ముందు మోకరిల్లారు. మెడలో దండలతో తమ ఎదురుగా నిలబడిన ఈ ప్రేమ జంటని చూసిన 2 కుటుంబాల వారు నిర్ఘంతపోయారు. ఆ మరుక్షణమే ఏం జరుగుతోందో అర్థం చేసుకునే లోపే ఆవేశంతో రాముడిని వంగదీసి అతని వీపు మీద తన పిడిగుద్దులు గుద్దసాగాడు సీతాలు అన్న వెంకటేశు. మరో ప్రక్క సీతాలుని జుట్టు పట్టుకొని లాగి వాతలు తేలేటట్టుగా ఆమె చెంపలని వాయించసాగింది రాముడి తల్లి రాజమ్మ. అది చూస్తూనే రాముడి రక్తం సలసలా మరిగిపోగా బావమరిది ముష్టిఘాతాల నుండి ఎలాగో తప్పించుకొని పరిగెత్తుకొని వెళ్ళి తన తల్లి చేతుల నుండి సీతాలుని విడిపించాడు. అంత అవమానం జరిగిన తర్వాత ఇక ఆ ఊర్లో ఉండడానికి మనసొప్పక వాళ్ళిద్దరూ రాజమండ్రికి వచ్చేసి చిన్న ఇంటిని అద్దెకు తీసుకొని కాపురం ఉండసాగారు. రాముడు ఆటోని అద్దెకు తీసుకొని నడుపుతుండగా చుట్టుప్రక్కల వాళ్ళకి కుట్టు మిషన్ మీద బట్టలు కుట్టసాగింది సీతాలు. అలా ఇద్దరి సంపాదనతో వారికి రోజులు సుఖంగానే గడిచిపోతున్నాయి. అప్పుడప్పుడు రాత్రుళ్ళు రాముడు ఒక చుక్క నోట్లో వేసుకొని ఇంటికి రావడం మినహాయిస్తే చిలక గోరింకల్లాగా అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు ఆ ఆలుమగలు. తనకి ఊహ రాకముందే తల్లిదండ్రులు చనిపోగా సొంత కూతురికి మళ్ళే తనని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన అన్నా వదినలు కళ్ళల్లో మెదులుతున్నా కూడా తన అన్న చేతుల్లో జరిగిన పరాభవాన్ని రాముడు దాదాపు సంవత్సరం కావస్తున్నా ఇంకా మర్చిపోకపోవడంతో మొగుడి ముందు తన వాళ్ళ ప్రస్తావనని తీసుకురావడానికే భయపడేది సీతాలు. ప్రక్కింటి చిట్టికి పరికిణీ జాకెట్టు కుట్టమని వాళ్ళ అమ్మ ప్రక్కింటి పార్వతి ఇచ్చిన సిల్కు బట్టకి మ్యాచింగ్ లేసులని కొని తేవడానికని రోడ్డు మీద ఉన్న ఫ్యాన్సీ షాప్కు బయలుదేరింది సీతాలు. ఇంటి నుండి 4 అడుగులు వేసిందో లేదో ప్రక్క సందులోని పాడుబడిన ఇంటి ముందర మొగుడి ఆటో కనబడటంతోటే హుషారుగా అటువైపు నడిచింది. అక్కడ ఆటోకి అటువైపున నిలబడ్డ రాముడి భుజం మీద చేయేసి ఎరగబడి నవ్వుతున్న ఆడమనిషిని చూసి అవాక్కయింది సీతాలు. కాళ్ళకి హైహీల్సు, స్లీవ్లెస్ జాకెట్టుని ధరించి ఆధునికంగా ఉన్న ఆ ఆడది తన మొగుడితో అంత చనువుగా ఉండడం ఆమె మనసులో ఏదో తెలియని గుబులుని కలిగించింది.
పరాయి ఆడదానితో రాసుకు పూసుకొని మాట్లాడుతున్న మొగుడిని చూస్తూనే రాముడి గురించి పూర్తిగా తెలియకుండానే అయినోళ్ళందర్నీ కాదని ఆడిని మనువాడి ఆడితోటి వచ్చేసి తప్పు చేశానా అనిపించింది సీతాలుకి ఒక్క క్షణం. అంతలోనే మళ్ళీ ఛ నా రాముడు అట్టాంటోడు కాదు, ఆడు బంగారం అంటూ తనకి తానే సర్ది చెప్పుకుంది. నువ్వు మా ఇంటికాడకి రావద్దే పిల్ల, సీతాలకి అనుమానమొత్తాది, మళ్ళా ఈడే కలుద్దాం అంటూ ఆ ఆడదాని చేతుల్లో డబ్బులని పెడుతున్న మొగుడి మాటల్ని వింటూనే ఆమె కళ్ళు ఎరుపెక్కాయి. మొగుడే సర్వస్వం అనుకొని అందరినీ వదిలేసి వచ్చిన తనని అతనే మోసం చేస్తుండేటప్పటికీ తనని గారాబంగా కంటికి పాపలా చూసుకున్న అన్నా వదినలు గుర్తుకురాగా ఆమెకి దుఃఖం ముంచుకొచ్చింది. నీళ్లతో నిండిన ఆమె కళ్ళకి ఆ ఆడమనిషిని ఆటోలో ఎక్కించుకొని వెళ్తున్న రాముడి ఆటో మసకగా కనిపిస్తుంటే చేష్టలుడిగినట్లుగా నిలబడిపోయింది. ఆ రాత్రికి ఆలస్యంగా ఇంటికి చేరుకున్న మొగుడి చేయి తన నడుం మీద పడగానే గట్టిగా విదిలించి కొట్టింది సీతాలు. దీని సిగదరగా ఏటయ్యింది దీనికి ఇయాలా? ఆడినెవడినో తగులుకుందిగా, ఇంకా ఆడు తప్ప దీని కళ్ళకి నేనానను కామోసు అనుకున్న రాముడికి మనసంతా చేదు తిన్నట్లుగా అవడంతో ముసుగేసుకొని పడుకున్నాడు. ఉదయం నుండి రాత్రి దాకా ఆటోని నడిపి బాగా అలసిపోయాడేమో, క్షణాల్లో నిద్రలోకి జారుకున్నాడు. ఆ టిప్పుటాపు షోకిల్లాకి మరిగాడుగా, ఇంక నాతో ఏం పని, అందుకే మరి ఒల్లెరక్కుండా తొంగున్నాడు అనుకుంటూ కోపంగా అటు తిరిగి పడుకుంది సీతాలు. ఉదయం లేచి పనికి వెళ్ళడానికి తయారవుతున్న రాముడికి వంటింట్లో నుండి ఎత్తెత్తి పడేస్తున్నట్లుగా గిన్నెల శబ్దం పెద్దగా వినిపిస్తుంటే సీతాలుకి ముక్కు మీదే ఉంటాది కోపం, కానీ దాని కోపం తాటాకు మంటల్లే ఎంటనే చల్లారిపోతాదే. మరి ఈ తడవ ఏటైందో దీనికి అనుకున్నాడు మనసులో. అంతలోనే సీతాలు నిన్న వేరే మగోడితో చనువుగా మసలడం గుర్తుకి రాగా, ఒసే సీతాలు అంటూ పెళ్ళాన్ని నిలదీయబోయేటంతలోనే ఏరా రాముడు, ఏటి ఆలస్యం, బేగిరా బేరం తెచ్చా అంటూ ప్రక్కింటి వీరేశం కేక వేయడంతో బయటకెళ్ళిపోయాడు. అయ్యో, రేతిరి కూడా బువ్వ పెట్టలేదాడికి, ఇప్పుడు నాస్తాయినా పెట్టలేదే అనుకుంది సీతాలు. మరలా వెంటనే మొగుడు నిన్న వేరే ఆడదానితో సరసాలాడుతున్న దృశ్యం కళ్ళల్లో కదలడంతో ఆడు ఏరేదానితో కులుగుతూ ఖుషీ చూసుకుంటుంటే నేనేనా ఏడుస్తూ ఇంట్లో కూకునేది అనుకుంటూ గబగబా తయారై రోషంగా తను బయటకెళ్ళిపోయింది. మిట్ట మధ్యాహ్నం వేళ పగలబడి నవ్వుకుంటూ సీనుతో కలిసి పెద్ద బజార్లో ఉన్న ఫోటో స్టూడియోలోకి వెళ్తున్న సీతాలుని చూసిన రాముడు నా యాల ఈరోజు దీని సంగతి తేల్చేయాలి అనుకుంటూ ఆటోని మార్కెట్కి ఒక ప్రక్కగా ఆపి కోపంగా స్టూడియో వైపు 2 అడుగులు వేశాడో లేదో, ఏరా రాముడు, చాన్నాళ్ళైందిరా నిన్ను చూసి, బాగున్నావురా, చెల్లెమ్మ ఎట్లుంది, నన్ను కూసింత కొత్తగా కడుతున్న ఆ బిల్డింగు కడ దింపరా అంటూ స్నేహితుడు కొండడు ఎదురవడంతో అతనితో పాటు ఆటోని పార్కు చేసిన చోటికి నడిచాడు రాముడు. బ్యాంకు నుండి బయటకొస్తున్న సీతాలుకి అప్పుడే బ్యాంకు ముందాగిన రాముడి ఆటోని, అందులో నుండి దిగుతున్న ఆడదాన్ని చూస్తూనే కడుపు మండిపోయి వాళ్ళిద్దరినీ అలాగే చూస్తూ ఉండిపోయింది. తనని చూసి పట్టుబడిపోయినట్లుగా ఉలుకు పలుకు లేకుండా బ్యాంకు మెట్ల మీదే నిలబడిపోయిన సీతాలుని, దాని ప్రక్కనే ఉన్న మగోడిని చూస్తూనే అరికాలి మంట నెత్తికెక్కింది రాముడికి. అంతే, పట్టలేని ఆవేశంతో సీతాలుని జుట్టు పట్టుకుని లాగాడు. ఎవడే ఆడు, ఎంతకాలం నుండి సాగుతోంది ఈ వ్యవహారం అంటూ సీతాలుని ఎడాపెడా కాళ్లతో తంతూ అందిన చోటల్లా కొట్టసాగాడు. మధ్యలో అడ్డొచ్చిన సీనుకి కూడా కొన్ని దెబ్బలు తగిలాయి. ఎలాగో రాముడి దెబ్బల నుండి అతి కష్టం మీద తప్పించుకుంది సీతాలు. ఆడు నా పెద్దమ్మ కొడుకు సీను, పోయిన నెలే దుబాయ్ నుండి వచ్చిండు. ఆడికాడ బోలెడు దుడ్లున్నాయి. దుడ్లెట్లా కూడబెట్టాలో, ఆటిని ఎట్టా దాచాలో ఆడికి బాగా ఎరిక. నేను దుడ్లని ఏడదాచినా సరే ఎతుక్కొని తీసుకెళ్ళి త్రాగుడికి తగలేస్తావాయే నువ్వు, అందుకే బ్యాంకులో దాచుకోమని నా చేత బ్యాంకులో అకౌంట్ తెరిపించిండు మా అన్న. దుడ్లని ఎట్టాగో జమ చేసి మన పెళ్లి రోజు కల్లా నీకు సిల్కు జుబ్బా కొనాలని
నేనేదో తంటాలు పడుతుంటే నీ గోలేందిరా మధ్యన? జబ్బల మీదికి జాకెట్ వేసుకొని మొహానికి రంగేసుకొని టిప్పుటాపుగా తిరిగే ఈ సిగ్గు శరం లేని దానితో యవ్వారం నడుపుతున్నది నువ్వు కాదు. థూ నీ జిమ్మడ మొగుడిని చీత్కరించింది సీతాలు. చిచి ఏం నోరేనిది? అన్నా చెల్లెళ్ళకి రంకు అంటగడుతున్నావు. అది మా చిన్నాన్న బిడ్డ శాంత. బోళ్ళు చదువుకొని ఈ నడమే మున్సిపల్ ఆఫీసులో కొలువుకి చేరిందది. అట్టయితే మరా రోజు దాని చేతిలో దుడ్లెడుతూ సీతాలకి తెలియకుండా ఈడే కలుద్దాం అని దానికెందుకు చెప్పినావు? సీతాలు మాటలకి క్షణకాలం నివ్వెరపోయిన రాముడు పెద్దగా నవ్వేశాడు. పిచ్చి మొద్దు, నీకు చెంకీల చీరంటే పిచ్చి మోజు కదే. 3 దినాల్లో వస్తున్న మన పెళ్లి రోజుకి నీకిట్టాంటి చీర కొని తెమ్మని చెప్పి శాంత చేతికి డబ్బులిచ్చిన. ఆడోళ్ళ చీరలు దానికైతే బాగా తెలుస్తాయని మొగుడిని అనవసరంగా అనుమానించినందుకు గాను సిగ్గుపడింది సీతాలు. సీతమ్మ లాంటి తన పెళ్ళాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే కాకుండా ఆమె మీద చేయి కూడా చేసుకున్నందుకు బాధపడ్డాడు రాముడు. ఏమిటిది సీతాలు? ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని అనుమానించడం తప్పు కాదు అంటూ హితవు చెప్పబోయిన చెల్లిని మధ్యలోనే అడ్డుకున్నాడు రాముడు. సీతాలునొక్క మాట అన్నా నేనొల్లను శాంత, దాని తప్పేం లేదు. అసొంటి పరిస్థితుల్లో ఏ పెళ్ళామైనా సరే అట్టాగే అనుకుంటాదిలే అన్నాడు పెళ్ళాంని వెనకేసుకొస్తూ. రాముడు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలే కాని ముందు వెనక ఆలోచించకుండా పెళ్ళాన్ని అలా గొడ్డుని బాదినట్లుగా బాధేస్తే తగలరాని చోట దెబ్బ తగిలిందంటే ప్రాణాలకే ప్రమాదం కదూ అని అంటున్న సీనుని ఆపేసింది సీతాలు. ఊరుకో అన్నా, ఆడు నా మొగుడు, నన్ను కొడతాడు సంపుతాడు, అది ఆడిష్టం. మా ఆలుమగల యవ్వారంలో నువ్వెందుకు తలదూరుస్తావు? అయినా ఈళ్లతో మనకేంటి రాముడు, మనం పోదాంపా అంది సీతాలు. వీళ్ళ మానానికి వీళ్ళని వదిలేసి చెట్టాపట్టాలేసుకొని చిలకా గోరింకలకి మళ్ళే ముచ్చట్లాడుకుంటూ వెళ్తున్న ఆ ఆలుమగలని చూసి ముక్కున వేలేసుకున్నారు సీను, శాంత. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.